కువైట్లో మొన్న జరిగిన కనుమ పండుగ రోజు ఎంతమందికి భోజనాలు పెట్టినారు, ఎన్ని రకాల భోజనాలు పెట్టినారో చూడండి. సంక్రాంతి చివరి రోజు వచ్చే పండుగను కనుమ పండుగ అంటారు. మా రాయలసీమ సైడ్ అయితే పసల పండుగని కూడా పిలుస్తారు. ఈ అన్నదాన కార్యక్రమానికి అయితే మనం పండుగ 3 రోజులు ఎలాంటి వంటలు చేసుకుంటాం, అలాంటి వంటలు అలాంటి భోజనాలు అయితే చేసినారు. సంక్రాంతి పండుగ అంటేనే పిండుంటలతో అత్తిరాసాలు, కజ్జికాయలు, కారాలే చేసుకుంటా ఉంటాం కాబట్టి ఇక్కడైతే అత్తిరాస కూడా పెట్టినారు. ఈ కార్యక్రమం చివరి కనుమ పండుగ రోజు రావడంతో అత్తిరాసాలు, అంటిపళ్ళు, చికెన్ కర్రీ, బిర్యానీ రైస్, లెమన్ రైస్, వడలు ఇలా ఎన్నో రకాలు అయితే పెట్టినారు. ఇంకా బిర్యానీ రైస్ లేకి 2 రకాల చికెన్ కర్రీ, ఉల్లగడ్డల కుర్మ, వైట్ రైస్ లేకి వంకాయలు, సాంబారు, రసం అయితే చేసినారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మామూలుగా మనం ఏదైనా ఫంక్షన్ చేసినా, పెళ్లిని చేసినా ఇంతమంది జనాలు వస్తారు, ఇంతమందికి భోజనాలు చేయాలని ఒక అంచనా అయితే ఉంటది కదా. మన వాళ్ళు ఎంతమంది వస్తారు, ఎక్కడెక్కడ నుండి వస్తారని ఏ మాత్రం అంచనా లేకుండా భోజనాలు అయితే జరిపినారు. ఇంక ఈ భోజనాల కార్యక్రమానికి వచ్చిన జనాలు అయితే పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, కులాలు, మతాలు ఏ మాత్రం తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దాదాపు 2000 మంది పైగా అయితే వచ్చినారు. కువైట్ దేశంలో ఒక పండుగలాగా చేసుకొని 2000 మందికి పైగా భోజనాలు పెట్టడం అంటే అది మామూలు విషయం అయితే కాదు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా విజయవంతం చేసిన మన శ్రీకృష్ణ యాదవ్ సంఘం ఇండియా కువైట్ వారికి ప్రతి ఒక్కరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. వీడియో చూస్తున్న మన తెలుగు వాళ్ళందరూ మన రాజంపేట విశ్వనాథ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి.